తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అటు ప్రతికూలించేటువంటి గ్రహాలు లేవు, అలానే అనుకూలించేటువంటి గ్రహాలు లేవు. దీన్ని తటస్థమైనటువంటి గ్రహస్థితి అంటారు. అనగా దశమ కేంద్రమందు శుక్రబుధులు, పంచమ స్థానమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, అలాగే అష్టమమందు గురుడు, భాగ్యమందు రవి, విచారే నవమే రవో. గత వారాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఏదో ఒక తెలియని దాని గురించి బాధపడుతూ ఉండడము, అలాగే ఎప్పుడు చూసినా పరాగ్గా ఉంటూ ఉండడము, ప్రతి చిన్న విషయానికి పక్కవారి మీద ఆధారపడుతూ ఉండడము, బద్ధకం అనేటువంటిది అధికంగా ఉండడము, ఇలా సొంత పనులు మాత్రమే కాకుండా ఎదుటి వాళ్ళు చెప్పినటువంటి పనులను సైతం వాయిదా వేసుకుని తర్వాత చేద్దాములే అనేటువంటి విధంగా ఈ గ్రహస్థితి కొంత ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇందులో సప్తమ స్థానంలో ఎప్పుడైతే కుజుడు ఉన్నారో ఈ కుజుడు ఈ వారం చివరిలో అష్టమంలోకి వెళ్ళబోతూ ఉన్నారు. దాన్ని కుజాష్టమ దోషంగా చెప్పవచ్చును. ఆ పరిస్థితులు కూడా కొంత స్థానచలనానికి, డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడానికి, లేదా కొంత వ్యయ ప్రయాసలు శరీరం లోనవ్వడానికి, కోపం అధికంగా ఉండడానికి, ఇలా నచ్చినటువంటివి ఏదైనా జరగడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే ప్రత్యేకించి ఈ గ్రహస్థితిలో ఆర్థికపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే ఆర్థిక పరిస్థితులు చాలా సాధారణంగా ఉన్నాయి. అంటే ఇవేమీ అంత గొప్పగా లేవు, అంత ఇబ్బందికరంగానూ ఉండవు. కావలసినటువంటి సమయానికి కావలసినటువంటివన్నీ కూడా మీకు చేతికి వస్తూనే ఉంటాయి. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు, చిన్నపాటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఇది అంత గొప్పది కాదు, కానీ దినచర్యల్లో మార్పులకి అది కారణమవుతూ ఉంటుంది. ఇక కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు సైతం సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి ఈ గ్రహస్థితి అంత యోగ్యమైనటువంటి గ్రహస్థితి కాదు. అయినప్పటికీ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకోవాలి అనుకునేటువంటి వారు ఉన్నారో వారికి మాత్రం సహకరిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈ గ్రహస్థితి కొన్ని ప్రత్యేకమైనటువంటి అవకాశాలను ఇస్తుంది, ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ. అయితే చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. ఈ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎడారిలో ఎండమావులు లాంటివి, కనబడుతూనే ఉంటాయి కానీ వెళితే అక్కడ ఏమి ఉండదు. ఇలా మాయకి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఒకటి మీకు వస్తేనే కానీ మీ ఉన్నటువంటి దాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతత లోపానికి కారణమవుతుంది. మాట పట్టింపులు, కోపం అధికమవడం, ఎదుటివారి మాటను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉండడం ఇత్యాది విషయాలు తులారాశి స్త్రీలలో కనబడుతూ ఉంటాయి. ఈ రాశివారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము బూడిద రంగు. తదుపరి వృశ్చిక రాశి.